మీకు తెలుసా? భూమి చుట్టూ ఉపగ్రహాలు తిరిగే కక్షలో బోలెడంత చెత్త పేరుకుపోయిందని? పనిచెయ్యని శాటిలైట్లు, రాకెట్ భాగాలు, నట్లు, బోల్టుల్లాంటివి 68 ఏళ్లుగా పోగుపడుతున్నాయని? అసలు వివరాలు చూస్తే 1957లో మొట్టమొదటి ఉపగ్రహం స్పుట్నిక్ ప్రయోగంతోనే అంతరిక్షంలో ఈ చెత్త సమస్య కూడా మొదలైంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అంతకంతకు పెరుగుతూ వచ్చింది కూడా. తాజా లెక్కల ప్రకారం భూమి చుట్టూ వేర్వేరు కక్షల్లో ఇప్పుడు కొన్ని లక్షల సంఖ్యలో వస్తువులు పడి ఉన్నాయి. వీటిల్లో పనిచేయని ఉపగ్రహాలు మాత్రమే కాదు, విడిభాగాలు, సౌర ఫలకాలు, నట్లు, బోల్టుల్లాంటివి కూడా ఉన్నాయని అంచనా. అయితే ఇంకొన్నేళ్లు గడిస్తే కొత్త ఉపగ్రహాలు తిరిగేందుకు స్థలం ఉండదు. ఒకవేళ ప్రయోగించినా ఇప్పటికే అక్కడ పోగుపడి ఉన్న వ్యర్థాల్లో ఏదో ఒకటి ఢీకొనే అవకాశాలు పెరుగుతాయి. అందుకే వీటిని అర్జెంటుగా తొలగించేందుకు స్టార్టప్ కంపెనీ కాస్మోసర్వ్ అన్నీ సిద్ధం చేసుకుని రెడీ అవుతోంది. అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు కాస్మోసర్వ్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ చాలా వినూత్నమైంది. ప్రధానంగా 2 భాగాలుంటాయి. ఒకటేమో రివైవర్, గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఉపగ్రహాల దగ్గరకు వెళ్లి 4 సాఫ్ట్ రోబో చేతుల సాయంతో ఒడిసి పట్టుకుని భూమి వాతావరణం అంచుల్లోకి తీసుకొచ్చి వదిలేయడం. ఈ పని మళ్లీ మళ్లీ చేయగలదు ఈ రివైవర్. ఇంధనం ఖర్చయిపోతే మళ్లీ నింపుకునేందుకు ఉపయోగించేదే మదర్ క్రాఫ్ట్. సుమారు 3 టన్నుల బరువుండే మదర్ క్రాఫ్ట్లో 2500 కిలోల వరకు ఇంధనం ఉంటుందని, మదర్ క్రాఫ్ట్తో పాటు రివైవర్ను ప్రయోగించిన తర్వాత ఈ వ్యవస్థ దానంతట అదే పనిచేస్తుందని కాస్మోసర్వ్ తెలిపింది. అయితే ఈ ప్రయోగం ప్రమాదం కాదని అంటున్నారు నిపుణులు. చిన్న చిన్న వస్తువులు భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడి రాపిడికి మండిపోతాయని, కొంచెం పెద్ద సైజున్నవైతే అవి పసిఫిక్ మహాసముద్రంలో మానవ సంచారం అస్సలు లేని పాయింట్ నిమో వద్ద పడేలా ఏర్పాట్లు చేశామని తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇతర మార్గాలతో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో అంతరిక్ష వ్యర్థాల తొలగింపు 10 రెట్లు చౌక అని చెప్పారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ప్రస్తుతం భారత వాటా కేవలం 2% మాత్రమే. కేంద్ర ప్రభుత్వం దీన్ని 8% పెంచేందుకు ప్రయత్నం చేస్తోంది. అంతరిక్ష రంగానికి సంబంధించిన నిబంధనలను సడలించి ప్రైవేటు కంపెనీలకు చోటు కల్పించిన నేపథ్యంలో కాస్మోసర్వ్ అంతరిక్ష వ్యర్థాల తొలగింపు మార్కెట్లో గణనీయమైన వాటాను పొందే ప్రయత్నం చేస్తోందని ఆ సంస్థకు సంబంధించి ఫణీంద్ర తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రివైవర్ను అంతరిక్షంలోకి పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇంకో 2 ఏళ్ల కాలంలో వ్యర్థాల తొలగింపునకు సంబంధించిన తొలి ప్రయోగం జరగవచ్చునని చెప్పారు.